యష్ దయాల్ లైఫ్ స్టోరీ అయితే చాలా దారుణంగా మారిపోయింది. లాస్ట్ 7 మంత్స్గా ఈ 7 మంత్స్గా అయితే చాలా సఫర్ అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అయింది. ఎందుకంటే యష్ దయాల్ అని ఎవరు అనట్లా, రేపిస్ట్ యష్ దయాల్ అని చాలామంది అంటూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఏమో ఫంక్షన్స్కి వెళ్ళలేని సిచ్యువేషన్, యష్ దయాల్ చేసిన తప్పు అలాంటిది అని చాలామంది అయితే నిందలు వేస్తూ ఉన్నారు. యష్ దయాల్ లాస్ట్ 7 మంత్స్గా చాలా ఫిట్గా ఉన్నాడు. అంత ఫిట్నెస్ ఉన్నప్పుడు ఆడాల్సింది గ్రౌండ్లో, ఉండాల్సింది గ్రౌండ్లో, కానీ తను మాత్రం పోలీస్ స్టేషన్ చుట్లు అండ్ అలాగే కోర్టు చుట్లు తిరుగుతూనే ఉన్నాడు. యష్ దయాల్ అంటే సిఎస్కే ఫ్యాన్స్కి అయితే బాగా గుర్తుండిపోతాడు. యష్ దయాల్ బౌలింగ్తో మహేంద్ర సింగ్ ధోనీని 2 సార్లు బౌల్తా కుట్టించేశాడు. వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి తను వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్గా మారిపోయాడు. అలాంటి యష్ దయాల్ ఐపీఎల్లో ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్ 7 మంత్స్గా ఇంత సఫర్ అవుతున్నాడు. అసలు ఏం జరిగిందంటే, యష్ దయాల్కున్న ఫ్రెండ్ సర్కిల్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి 18 ఇయర్స్ ప్లస్ కూడా లేదు, కానీ తను మాత్రం కోర్టులో అండ్ అలాగే పోలీసుల చుట్టూ తిరిగేలా అతన్ని చేసింది. అసలు ఏం జరిగిందంటే, యష్ దయాల్ మీద కంప్లైంట్ ఫైల్ చేసింది. ఆ ఎఫ్ఐఆర్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే పోక్సో యాక్ట్ కింద వెళ్ళిపోయేంత స్ట్రాంగ్గా ఉంది. అంటే చాలా తీవ్రమైన శిక్ష అది. కోర్టు సినిమా చూస్తే మీకు దాని గురించి క్లారిటీ వస్తుంది. ఇలా యష్ దయాల్ మీద రేపిస్ట్ కేసు అండ్ నమోదు చేసిన తరువాత యష్ దయాల్ అయితే లాస్ట్ 7 మంత్స్గా సఫర్ అవుతూనే ఉన్నాడు. ఇంకా ఆ అమ్మాయి వచ్చేసరికి ప్రూఫ్స్ కోసం యష్ దయాల్తో మాట్లాడిన వీడియో కాల్స్, యష్ దయాల్తో మాట్లాడిన ఆడియో కాల్స్ అండ్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్రతిదీ, సోషల్ మీడియాలో ఉన్న ప్రతి స్క్రీన్ షాట్ని చాలా సేవ్ చేసుకొని వీడియో కాల్స్ ఎవరిని ప్రూఫ్లు అని చెప్పేసి కోర్టుకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది రాజస్థాన్లో. కానీ ఏం జరిగింది, చివరికి అక్కడ నిరూపిస్తున్న ప్రతి ఆధారం రాంగ్ అని ప్రూవ్ అయింది. చాలా అంటే చాలా సఫర్ అయ్యాడు. ఇలా అన్నీ రాంగ్ అని ప్రూవ్ అయిన తరువాత యష్ దయాల్ అయితే రాజస్థాన్ కోర్టు నుంచి అఫీషియల్గా న్యూస్, ఇన్ఫర్మేషన్, క్లారిటీ ఇచ్చేసింది కోర్టు అయితే. సో అతను ఏ తప్పు చేయలేదు, ఇప్పటి వరకు సబ్మిట్ చేసిన ప్రతి ఆధారం రాంగ్గానే ఉంది, ఫేక్ అని క్లారిటీగా కొట్టేయడం జరిగింది. యష్ దయాల్ నిరపరాధి అని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు యష్ దయాల్ మీద ఇంటర్మ్ రిలీఫ్ అని ఉంటుంది. అంటే తాత్కాలిక, అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరు తనను అరెస్ట్ చేయడానికి కానీ తన దరిదాపుల్లోకి వెళ్ళడానికి కానీ ఎవ్వరికీ అనుమతి లేదు. అలాంటి తీర్పునిచ్చేసింది కోర్టు అయితే. ఫ్యామిలీ అయితే చాలా సఫర్ అయ్యారు. లాస్ట్ 7 మంత్స్గా తన మీద ఉన్న ఫేక్ ఎలిగేషన్స్తో గ్రౌండ్లోకి అడుగు పెట్టలేదు, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటి అంటే మనీ ఎక్స్టార్షన్, రిపీటెడ్ మనీ డిమాండ్స్ అండ్ అలాగే గ్రూప్ వర్క్, ఒక పెద్ద టీమే దీని కింద నడుస్తూ ఉందంట. అంటే యష్ దయాల్ దగ్గర ఉన్న మనీ తీసుకోవడానికి అండ్ అలాగే నెంబర్ ఆఫ్ కాల్స్ చేసి మనీ అడగటాలు అండ్ మనీ డిమాండ్ చేయటాలు అండ్ దీని కింద ఒక పెద్ద స్కామ్ నడుస్తూ పెద్ద గ్రూపే ఉందంట. ఇంకా చూస్తే ఒక ఇన్నోసెంట్ ప్లేయర్ కెరీర్ ఆల్మోస్ట్ ఖతం అయిపోయేది ఒక అమ్మాయి వల్ల. సో చాలా జాగ్రత్త మామ. అండ్ అలాగే చాలా అంటే చాలా జరిగిందంట. ఈ లూప్ హోల్స్ అన్నీ బయటకు వచ్చేసినంట. సో చాలామందిని ఇలా ఇన్నోసెంట్ పీపుల్స్ని టార్గెట్ చేస్తూ మనీ డిమాండ్ చేసే ఒక పెద్ద బ్యాచ్ ఉందంట. ఈవెన్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని ఇలా చేస్తూ ఉన్నారంట. సో జాగ్రత్త ఉండండి మామ.